సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 12. భగవంతుడు దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అవతరించుదురు. గురువులకు దుర్మార్గులు సన్మార్గులను భేదముండదు. దుర్మార్గులను సంస్కరించి సన్మార్గులను చేయుట గురువుల కర్తవ్యము. శ్రీ సాయిబాబా సద్గురు శ్రేష్ఠుడు. వారు భక్తుల క్షేమము కొరకే అవతరించిరి. షిరిడి వెళ్ళవలెనన్నా అచట ఉండవలెనన్నా సర్వము బాబా ఇష్టంపై ఆధారపడి ఉన్నది. అట్టి ఉదాహరణలు ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. కాకా మహాజని బాబాకు అంకిత భక్తుడు. షిరిడి వచ్చినప్పుడు కొన్ని రోజులు బాబా సముఖములో ఉండువారు. ఒకసారి కాకా మహాజని గోకులాష్టమి కృష్ణాష్టమి ఉత్సవమునకు వారం రోజులు షిరిడీలో ఉండునట్లు తలచి షిరిడి వచ్చినాడు. బాబాను దర్శించి నమస్కరించగానే నీవు తిరిగి ఇంటికి ఎప్పుడు పోయేదవు అని అడిగిరి. ఇట్లడుగుటలో ఆశ్చర్యము చెందిన కాక బాబా మీరు ఎప్పుడు వెళ్ళమని ఆజ్ఞాపించినా అప్పుడు వెళ్ళదును అని అన్నాడు. అట్లయినా రేపు పొమ్ము అని బాబా ఆజ్ఞాపించింది. కాక బాబా ఆదేశమును అనుసరించి మరుసటి రోజు బొంబాయి వెళ్ళాను. అచట అతను పనిచేయి ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడెను. అందుచే కాకా మహాజని అవసరం ఉన్నందున వారి యజమాని కాకా కొరకు ఎదురుచూచున్నాడు. సర్వజ్ఞుడకు బాబా మన భారం పూర్తిగా వారిపై నుంచిన ఇట్టే సమయమునకు వారే నిర్ణయం చేయుదురు. ఇట్లే బాబుసాహెబ్ ధూమల్ కోర్టు పనిపై నింపాడిపోవచ్చు మార్గమధ్యములో షిరిడి వచ్చినాడు. అతను బాబాను దర్శించి వెంటనే నింపాడిపోవుటకు బాబాను అనుమతి కోరగా బాబా ఇవ్వలేదు. ఒక వారం రోజులు అతను షిరిడీలోనే ఉండవలసి వచ్చాను. తర్వాత బాబా సెలవు ఇవ్వగా నింపాడిపోయాను. అచటికి వెళ్ళగా మెజిస్ట్రేట్ కడుపు నొప్పి రాగా సెలవు పెట్టుడిచే ధూమల్ కోర్టు కేసు వాయిదా పడినది. మెజిస్ట్రేట్ సెలవు పెడతారని ఇతని కేసు వాయిదా పడుతుందని అందువల్ల ధూమల్ అవసరం అచట లేదని సర్వం బాబాకు తెలుసు. కాబట్టి ఈ విధముగా లీల చూపిరి. బాబా ఆడిన మాట తప్పరాదు, గీచిన గీటు దాటరాదు. వారి వాక్కు శాసనము. అచట జరగవలసింది కూడా బాబా వాక్కును బట్టే జరిగి తీరవలసిందే అని గుర్తెరగవలెను. ఇదే విధముగా నిమోన్కర్ భార్య కుమారుని వద్దకు బేలాపూర్ వెళ్తుంటే మరుసటి రోజు కల్లా తిరిగి రమ్మని భర్త చెప్పాను. ఆమె బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ వెళ్ళుటకు అనుమతి ఇమ్మని కోరినది. వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. బేలాపూర్లో 4 రోజులు ఉండి నింపాదిగారా అని బాబా అన్నారు. అంతే. బాబా ఆమె మనస్సులో ఆలోచన తెలిసిన వారెగడొచ్చి తమ శాసనముతో ఆమె భర్త మాటను రద్దు చేసెను. మూలే శాస్త్రిలోని ఆచార పరత్వమును ఛాందస భావములను సంస్కరించిన బాబా. మూలే శాస్త్రి జ్యోతిష్యము సాముద్రిక శాస్త్రముల్లో బాగా తెలిసినవారు. బూటి షిరిడీలో ఉన్నందున అతన్ని కలుసుకున్నటకు నాసిక్ నుండి షిరిడీ వచ్చినాడు. బాబాను దర్శించినాడు. మూలే శాస్త్రి సాముద్రిక శాస్త్రము బాగా తెలిసిన వాడొకటిచే శ్రీ సాయిబాబాను చేయి శాసుడని కోరెను. బాబా అతని మాటలను పట్టించుకొనక 4 అరటి పండ్లను అతని చేతిలో పెట్టిరి. తాను చేయి చూపించలేదు. మూలే శాస్త్రి అగ్నిహోత్రమును ఆచరించుటకు బసక వెళ్ళాను. బాబా లెండి తోటకు వెళ్ళుచు ఈరోజు ఎర్ర రంగు తయారుగా ఉంచుడు, కాషాయ వస్త్రములను ధరించెను అని బాబా అనిరి. ఈ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. శ్రీ సాయిబాబా లెండి తోట నుండి తిరిగి వచ్చి తమ ఆసనంపై కూర్చుండిరి. ఆరతి ప్రారంభమైనది. నాసిక్ బ్రాహ్మణుడైన మూలే శాస్త్రి నుంచి దక్షిణ తెమ్మనమనగా వెంటనే బూటి మూలే శాస్త్రి వద్దకు వెళ్ళి బాబా దక్షిణ అడుగుట అని చెప్పినాడు. బాబా మహాత్ముడే కావచ్చు, నేను వారిని ఆశ్రయించలేదే, మరి నేను ఎందుకు వారికి దక్షిణ ఇవ్వలేను అని మూలే శాస్త్రి తనలో తాను అనుకునేను. మూలే శాస్త్రికి బూటీ సంపన్నుడని గౌరవం ఉండెను. మహాత్ముడైన బాబా బూటీ ద్వారా అడుగుడిచే శాస్త్రి కాదనలేకపోయినాడు. తన అనుష్ఠానమును ఆపినాడు. బూటీతో మసీదుకు వెళ్ళినాడు. మైల పడిపోవుదననే భయంతో మూలే శాస్త్రి మసీదులోనికి వెళ్ళక దూరముగా బయట నిలబడి తన చేతిలోని పువ్వులను బాబాపై చల్లినాడు. మసీదులో బాబా కూర్చున్న స్థానములో గతించిన మూలే శాస్త్రి గురువు గారైన గోపాల్ స్వామి కూర్చున్నట్లు కనిపించగా మూలే శాస్త్రి ఆశ్చర్యపోయినాడు. ఇది కలయా నిజమాని సందేహం కలిగినది శాస్త్రికి. తాను జాగ్రత్తావస్థలోనే ఉన్నానని స్థిరపడ్డాడు. ఇది ఏమి, ఏనాడో గతించిన తన గురువు ఇచ్చటకెట్లు వచ్చిరని ఆలోచనలో పడి నోటమాట రాక నిశ్చేష్టుడైనాడు. చివరికి సందిగ్ధమును వదిలి మసీదులోనికి వెళ్ళి తన గురువు పాదంపై అతని గురు రూపముగా దర్శనమిచ్చిన శ్రీ సాయిబాబా పాదములపై పడినాడు. లేచి వారి ముందర చేతులను జోడించి నిలిచినాడు మూలే శాస్త్రి. మసీదులో అందరూ ఆరతి పాడుచుండా మూలే శాస్త్రి తన గురువు గారి నామమును ఉచ్చరించుచుండెను. అంతకుముందు తనకున్న అపోహ తాను అగ్రకులమునకు చెందినవాడని పవిత్రుడనని అభిజాత్యము వదిలివేసి ఎదుటనే కనిపించుచున్న తన గురువు పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేయుచు కనులను మూసుకున్నాడు.
లేచి నిలబడి కండ్లు తెరిచినంత తన కండ్ల ముందు అంతకుముందు తన గురు రూపం కనిపించిన స్థానమున శ్రీ సాయిబాబా కనిపించా తనను దక్షిణ అడుగుచుండా మూలే శాస్త్రి చూసి ఆనందభరితుడైనాడు. మూలే శాస్త్రి సంతృష్టి చెందెను. తన ఊహకందని బాబా శక్తికి సంతృష్టి చెంది ఇప్పుడు శ్రీ సాయిబాబాకే మనస్ఫూర్తిగా నమస్కారం చేసి బాబా అడిగినట్లు దక్షిణ కూడా సమర్పించుకొనెను. మూలేశాస్త్రి తన సందేహం తీరిందన్నాడు. తన గురువు వేరు బాబా వేరు అనే ద్వంద్వభావం అతనిలో నశించినది. దీన్ని బట్టి ఏ గురు మార్గం వారికైనా బాబా అలా దర్శనమిచ్చి గురు స్వరూపములన్నీ నేనే అనుట, అలానే దేవతా స్వరూపములన్నీ తానేనని చెప్పుట, మరియు నేనే అన్ని జీవరూపంలో తిరుగుచున్నానంట. అదే విధమైన నేనుగా ఉండి మీ అందరిగా ఉన్నదియు నేనే ఉండుచి మీరు నా నుండి వేరు కాని అంతా నేనే అయి ఉన్నానని సర్వం కలిత్వం బ్రహ్మ అని బాబా సృష్టి రహస్యమును తెలిపిరి. శాస్త్ర విధానాన్ని బట్టి మూలే శాస్త్రచే ఆచరింపజేసిరి. మసీదులో అందరూ ఆరతి పాడుచున్న ఇతను మాత్రము తన గురునామమునే స్మరించెను. అట్లే బాబాలో తన గురు రూపమును దర్శించెను. నాలో కూడా నీ గురువునే దర్శించుకో, నన్నుగా భావించవలదు అని కూడా శాస్త్రికి బాబా తెలియజెప్పుట. లెండి తోటకు వెళ్ళేటప్పుడు గేరు తిండు కాషాయ వస్త్రములు ధరించేదను అని బాబా పలకట్లోని భావమును ఇప్పుడు భక్తులు గ్రహించిరి. అంటే కాషాయ వస్త్రములు ధరించి ఉండే మూలే శాస్త్రి గురువు యొక్క రూపాన్ని నేను ధరించి వారిని సంతృప్తి పరుస్తా అని ముందుగా చెప్పారు బాబా. గురు పరంపరను గౌరవింపచేయుట, తాను గురు పరంపరకు సామ్రాట్నని గ్రహింపు కలిగించుట తెలియవలను. నమస్కరింపనని చెప్పు వారిచే బాబా పాదాభివందము చేయించుకునిట. ఒకసారి ఒక మామలతదారుతో స్నేహితుడైన డాక్టర్ కలిసి షిరిడీ వచ్చాను. ఈ డాక్టర్ శ్రీరాముని ఆరాధించేవాడు కనుక నేను షిరిడీ వచ్చేట గల మహమ్మదీని నమస్కరించుటకు నా మనసు ఒప్పుకొనట్లేదు. నీ మామలతదారుతో చెప్పాను, నీవు నాతో సరదాగారా, నిన్ను నమస్కరించమని చెట బలవంత పెట్టేవారెవరూ లేరు అని మామలతదారు చెప్పగా అతడు అంగీకరించి షిరిడీ వచ్చి ఆశ్చర్యములను చూపుట బాబా నైజము. అవి మానవుల్లోని మూఢత్వమును పోగొట్టుటకు విచక్షణ జ్ఞానమును మేల్కొల్పుటకు దారితీయును. ఇచ్చటి కూడా అట్లే జరిగినది. వీరిరువురు షిరిడీ చేరి అందరితో కలిసి మసీదుకు వెళ్ళి బాబాను దర్శించిరి. అందరికంటే ముందుగా ఈ డాక్టర్ శ్రీ సాయిబాబా పాదములకు నమస్కరించెను. బాబాకు నమస్కరించనని భీష్మించిన డాక్టర్ బాబాకు నమస్కరించుటేమని మిగిలిన వారు ఆశ్చర్యపోయి, నాకు బాబా స్థానంలో తన ఇష్టదైవమైన శ్రీరాముడి కనిపించినాడు వారికి, అనగా శ్రీరాముడికి నేను నమస్కరించినాను. తర్వాత తిరిగి చూచినంత అతడు శ్రీ సాయిబాబాయే కనిపించిరి కనుక బాబా మహమ్మదీయుడు ఎట్లగుదురు? బాబా వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని డాక్టర్ చెప్పాను. బాబా అతనిలో పరివర్తన తెచ్చిరి, తమ మహత్తును చూపిరి, అతనిలో అభిజాత్యమును పోగొట్టిరి, సమదృష్టిని కలిగించిరి. శ్రీ సాయిబాబా యొక్క విశిష్టత ఈ క్రింది లేల్లో చూతాము. దురభిప్రాయములతో తనను ద్వేషించే వారిని, తనను పరీక్షించే వారిని, వచ్చిన వారిని, తనకు పోటీ పెట్టుటకు వచ్చిన వారిని విచిత్ర రీతిలో సంస్కరించి తల్లి బిడ్డలను ఒక్కను చేర్చుకునేటట్లు ఆదరించి అనుగ్రహించుట బాబా ప్రేమ మార్గం. డాక్టర్ బాబాను దర్శించి తన బసకు వచ్చి బాబా తనను అనుగ్రహించే వరకు బాబా చెంతకు పోను అని తలచి మసీదుకు వెళ్ళక సాయిని దర్శించక తన బసలోనే కూర్చుని ఉన్నాడు. అలా 3 రోజులు గడిచినది. ఇంతలో తన ప్రియమైన స్నేహితుడు షిరిడి వచ్చినాడు. ఇప్పుడు అతనితో కలిసి తాను మసీదుకు వెళ్ళవలసి వచ్చినది. డాక్టర్ స్నేహితునితో కలిసి మసీదుకు వచ్చి బాబాను దర్శించాను. అప్పుడు బాబా డాక్టర్తో, ఏమిటి ఇలా వచ్చావు? నేను ఇక్కడికి రమ్మని ఎవరైనా పిలిచినారా ఏమి అని ప్రశ్నించిరి. తన మనోనిశ్చయమును బాబా ఎరిగిన వారు. బాబా సర్వజ్ఞతకు తనను గుర్తుంచుకొనుటతో అతని మనస్సు ద్రవించినది. ఆ రోజు రాత్రి అతని నిద్రలో డాక్టర్కు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగినది. దాంతో చెప్పలేని ఆనందం పొందినాడు. బాబా అతను అనుగ్రహించాలనే కోరిక బాబా నెరవేర్చారు. అతను తన ఊరికి వెళ్ళిన ఆనందం 15 రోజుల వరకు అలానే అతనే అనుభవించారు. అప్పటి నుండి శ్రీ సాయిబాబా భక్తుడైనాడు డాక్టర్. సాయి పెద్ద నిధి, ఎవరు ఏది మనస్ఫూర్తిగా కోరుకుంటే అది దానంతటా వచ్చి తలుపు తడుతుంది. ఆలస్యం ఎందుకు? ఆధ్యాత్మికతకు క్షణమైనను జాగు చేయరాదు అని అవగాహన అయినది. ఓం శ్రీ సాయి గురవే నమః. 12వ అధ్యాయం సమాప్తము.